అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉస్మానియా బిస్కెట్స్ చేసి చూపించబోతున్నానండి. ఈ బిస్కెట్స్ రెసిపీని ఒక షాప్‌లో ఒక మేడం చేస్తూ ఉంటుందనమాట. ఆ మేడము బిస్కెట్స్ అలాగే కుకీస్ బేక్ చేస్తూ ఉంటారండి. నేను ఈరోజు ఆ మేడంని అడిగి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో, పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. నేను 2, 3 సార్లు ట్రై చేశాను కానీ ఈ విధంగా కుదరలేదండి. ఎప్పుడైతే మీకు చక్కగా వస్తాయో అప్పుడే చూపిద్దాం అనుకున్నాను. సో, ఇన్నాళ్ళకి ఆ మేడంని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలా అని అడిగి పోస్ట్ చేస్తున్నానండి. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది ఎంత చక్కగా వచ్చాయో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 100 గ్రాముల వరకి సాల్టెడ్ బటర్‌ని వేసుకోవాలండి. బటర్ అనేది పూర్తిగా ఇలా మెల్ట్ అయిపోయి ఉండాలండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి డైరెక్ట్‌గా మాత్రం వేయకూడదు. నేను చెప్పిన కొలతలతో అలాగే కొన్ని టిప్స్‌తో చేశారంటే మీకు పక్కాగా షాప్‌లో లాగే ఉంటాయండి. 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి పంచదారని వేసుకోవాలండి. మనకి ఉస్మానియా బిస్కెట్స్ ఎక్కువ స్వీట్‌గా ఉండవండి. లైట్ స్వీట్‌గా ఉంటాయి కాబట్టి పావు కప్పు వరకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ కూడా బటర్‌లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు అన్‌సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఓ చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి ఇలా పంచదార పౌడర్ మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి బేకింగ్ పౌడర్‌ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక టేబుల్ స్పూన్ వరకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇక్కడ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ వరకి కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోవాలండి. ముందుగా బటర్‌ని 2, 3 నిమిషాల పాటు బాగా కలిపి తర్వాత పంచదార పొడి వేసి బాగా కలుపుకొని, అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలండి. అప్పుడే మనకి బిస్కెట్లు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇవి మొత్తం అంతా కూడా కలిసే విధంగా చేతితో ఇలా బాగా కలుపుకోవాలండి. మీరు ఒక్కసారి ఈ బిస్కెట్స్‌ని ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా బయట కొనరండి. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే వీటి టెక్స్చర్ కూడా అంత చక్కగా వస్తుందండి. బయట వందలు పెట్టి కొనే పని లేకుండా ఇలా మన చేత్తో మనం చేసి పెట్టామంటే హెల్తీగా తింటున్నామనే ఫీల్ కూడా ఉంటుందండి. ఇక్కడ నేను ఈ పిండిని మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ వరకి పాలను వేసుకొని పిండిని మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలండి. స్టెప్ బై స్టెప్ పిండిని చక్కగా కలుపుకున్నామంటే మనకి చక్కగా వస్తాయండి బిస్కెట్స్. ఇక్కడ నేను పిండి టెక్స్చర్ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా పిండిని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బటర్ పేపర్‌ని కానీ, పాలిథీన్ కవర్‌ని కానీ తీసుకోవాలండి. ఇక్కడ నేను పాలిథీన్ కవర్‌లో చేసి చూపిస్తున్నానండి. మీ దగ్గర ఉంటే బటర్ పేపర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్‌లో చేసామంటే ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీనిపైన మళ్ళీ పాలిథీన్ కవర్ వేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా హెల్తీ అలాగే టేస్టీ స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న కవర్‌ని ఈ విధంగా తీసేసుకోవాలండి. ఈ మందంలో రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా అంచు పదునుగా ఉన్న గిన్నెని కానీ, గ్లాసుని కానీ తీసుకోవాలండి. అన్నిటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గిన్నెతో ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మందంగా అవసరం లేదు. మరీ పలుచగా కూడా అవసరం లేదు. ఈ మందంలో చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి బేక్ చేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని తీసుకొని దానిపైన ఈ విధంగా బటర్‌ని అప్లై చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే బటర్ పేపర్‌నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్త గోధుమ పిండిని కూడా చల్లేసుకొని అంతా కూడా ఇలా డస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా డస్ట్ చేసుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోకుండా వస్తాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్స్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. బిస్కెట్స్‌కి ఒక్కొక్క దాని మధ్యలో కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలండి. అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇక్కడ నేను బేక్ చేసుకునే కడాయి పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ బేక్ చేసుకునే ప్లేట్‌ని పెట్టేసుకోవాలండి. ఎక్కడా కూడా అంచులనేవి తగలకుండా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి 25-30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 25 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బిస్కెట్స్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో? నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేశారంటే చక్కగా వస్తాయండి. బిస్కెట్స్‌ని హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా బేక్ అయిపోయాయో. ఏదైనా నైఫ్‌తో కానీ, స్పూన్‌తో కానీ ఇలా రెండో వైపుకి తిప్పి చూసుకున్నామంటే మనకు అర్థమైపోతుందండి బిస్కెట్స్ ఎంత చక్కగా బేక్ అయిపోయాయో అని. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కకు తీసేసి వేరొక ప్లేట్‌ని పెట్టేసుకొని వీటిని కూడా సేమ్ ప్రాసెస్‌లో బేక్ చేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.